ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో సస్పెండ్ అయిన పోలీసుల స్థానంలో ఈసీ కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హింసాత్మక ఘటనలు అరికట్టలేకపోయారని ఎన్నికల కమిషన్ 13 మందిని సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నర్సారావుపేట డీఎస్పీగా సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి ఎస్బీ డీఎస్పీగా వెంకటాద్రి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడును నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పల్నాడు ఎస్బీసీఐలుగా సురేష్ బాబు, శోభన్ బాబు, కారంపూడి ఎస్ఐగా అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా పట్టాభి, తిరుపతి ఎస్బీ ఇన్స్పెక్టర్గా ఏ విశ్వనాథ్, అలిపిరి సీఐగా రామారావు, తాడిపత్రి సీఐగా నాగేంద్ర ప్రసాద్లు నియామకమయ్యారు. వీరందరూ వెంటనే విధుల్లో చేరాలని డీజీపీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సస్పెండ్ అయిన పోలీసుల స్థానంలో ఈసీ కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పోలింగ్ అనంతరం సంఘటనలో సస్పెండ్ అయిన వారి స్థానంలో కొత్త వారికి పోస్టింగ్ ఇస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారి స్థానంలో 3 అధికారులతో ప్యానెల్ పంపించాలి అని చెప్పి అంతకుముందు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర డీజీపీ 3 సభ్యులతో 3 అధికారులతో ప్యానెల్ పంపించారు. ఈ ప్యానెల్ లో ఒకరిని ఎంపిక చేసి ఈ రోజు వీరందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చి వెంటనే వీళ్ళు విధుల్లో జాయిన్ కావాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నర్సారావుపేట డీఎస్పీగా సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా కె రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా కె జనార్దన్ నాయుడు, తిరుపతి ఎస్పీగా వెంకటాద్రిని నియమించారు. ఇక పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సిఐలుగా బి సురేష్ బాబు అండ్ శోభన్ బాబును ఇరువురిని నియమించారు. కారంపూడి ఎస్ఐగా కె అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభి, తిరుపతి ఎస్బీ ఇన్స్పెక్టర్ గా విశ్వనాథ్, అలిపిరి సిఐగా ఎం రామారావు, తాడిపత్రి సిఐగా పి నాగేంద్ర ప్రసాద్ను నియమించారు. అయితే ఇందులో రవి మనోహరాచారి ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కిట్ లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. అందువల్ల ఈయన వెంటనే వెళ్ళి జాయిన్ అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ 13 మందిని కూడా వెంటనే విధుల్లో జాయిన్ కావాలి అని చెప్పి రాష్ట్ర సీఈఓ డీజీపీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉంటాం, కింద వాళ్ళు ఇందులో అడిషనల్ ఇన్ఛార్జ్ గా ఉండటంతో వీళ్ళందరినీ కూడా కొత్త వాళ్ళుగా నియమించిన వాళ్ళందరినీ కూడా వెంటనే వెళ్లి విధుల్లో జాయిన్ కావాలని, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల కేసు దర్యాప్తును సమీక్షించాలి అని చెప్పి కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.